कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः పదం గచ్చంత్యనామయం. సమబుద్ధి కలిగిన జ్ఞానులు కర్మఫలాలను త్యజించి జనన మరణ బంధాల నుండి ముక్తులవుతారు. అంతేకాక వారు ఏ వికారాలు లేని పరమపదాన్ని పొందుతారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహం అనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు విన్నా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగాల నుండి వైరాగ్యం పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యథాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తథా యోగమవాప్స్యసి. అనేక విధాలైన మాటలను వినటం వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగాన్ని పొందగలవు. అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగం ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తి పొందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలేవి? అతడు ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా సంచరిస్తాడు? శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తృప్తః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతోషంగా ఉన్నవాడై అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందాన్ని పొందినవాడు స్థితప్రజ్ఞుడు.